వాళ్ళు అసలు మాట్లాడరు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఏమి మాట్లాడరు. మాట్లాడేది ఆహా లేట్ చేసినారు నా నీలాడతాయి ఈ ఆట ఎంత అని అడిగి ఆడు చెప్పినాడు ఏట అడిగిందో. ఆ మేక చాలా నచ్చేసిందా బాబుకి? వాడు రానంటాడా? నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దుర్గా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ టెంపుల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పైన కనకమాంబ అమ్మవారి దేవాలయం అండ్ శ్రీ రాధాకృష్ణ యాదవ సేవా సంఘం పాత వెంకోజీపాలెం విశాఖపట్నం అని రాసి ఉందండి. చూడండి ఇక్కడ బోర్డ్స్. చాలా ఎర్లీగానే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ 11:30కేను. సో నాకైతే చాలా బాగా దర్శనం అయిందండి. దర్శనం తర్వాత లోపల ఫొటోస్ అలౌ చేయలేదు, సో నేను అవుట్ సైడ్ నుంచి తీసానండి. మీరు కూడా చూడండి. ఇక్కడ ఎంతో బాగా పూజ అర్చన అన్నీ అయ్యాయండి. దర్శనం అయ్యాక నేను బయటకు వచ్చాను. అప్పుడు నాకు ఇద్దరు లేడీస్ కనిపించారు. మీకు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అందులో ఒక ఎల్లో శారీ కట్టుకుంటారు చూడండి. ఆవిడేమో నన్ను ఇంటికి రమ్మన్నారు. వాళ్ళు అసలు మాట్లాడరు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఏమి మాట్లాడరు. మాట్లాడేది ఆహా లేట్ చేసినారు నా నీలాడతాయి ఈ ఆట ఎంత అని అడిగి ఆడు చెప్పినాడు ఏట అడిగిందో. తిరిగి మరి ఆటో వాళ్ళందరూ ఒకటే సంఘం అయిపోతారు. అదే మా మాట బాధింది కట్టుకుని వెళ్ళాలి. మీరు ఎవరు మాట్లాడకండి, నేను ఆడతాను అన్నది కూడా ఈ అమ్మాయి అనుకుంటా. ఆవిడ తనకు తెలుసు అక్కడ బాగా నాలెడ్జ్ అండి. మీరు అన్ని చెప్తున్నారు, షేర్ చేస్తున్నారు. బాయ్ అయితే. ఓకే బాయ్ అమ్మా, థ్యాంక్ యూ. మంచిదండి, బాయ్. వస్తాను. ఎక్కడ మీ ఇల్లా? ఇక్కడేనా మా దగ్గర. అవునా? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మీరేనా ఉంటారు? ఏటో మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా ఆయన ఉన్నాడు, మా కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరు ఉన్నారు. అచ్చా చెప్పని చెప్పు. థ్యాంక్స్ అమ్మా. మీ ఇంటికి నన్ను ఆహ్వానించి మీ ఇంటికి ఇన్వైట్ చేసి నాకు గంగ నీరు వేస్తానంటున్నారు కదా. మీరు గుడికి వచ్చారా? ఇక్కడ ఇదే మీ ఇల్లా? మీరు కూడా చల్లండి. నా చెయ్యాలా నా తల్లి చక్కగా చల్లగా ఉండాలి దేవుడా. ఆమె తమిళనాడులో త్రూ ప్యాకేజ్ టూర్ 25 తీర్థయాత్రలు చేసి వచ్చారండి. రామేశ్వరం కూడా వెళ్ళారట, ఇంకా నార్త్ ఇండియా కూడా వెళ్ళారట. రీసెంట్లీ కొన్ని ప్లేసెస్ తిరిగి వచ్చారు. సో అందరినీ వాళ్ళ ఇంటికి వచ్చి గంగనీరు తీర్థం తీసుకోమని రమ్మంటుంది దుర్గామాత టెంపుల్ దగ్గర. సో నేను కూడా వెళ్ళానండి, ఆవిడతో కొంతసేపు మాట్లాడాను కూడాను. ఇప్పుడు ఈ లేన్స్ చూస్తున్నారు కదా, చాలా నేరోగా ఉంటాయి పాత వెంకోజీపాలెం లేన్స్. కానీ ఒకటి అప్రిషియేట్ చేయాలండి, చాలా క్లీన్గా ఉంటాయి, చాలా నీట్నెస్ ఉంది ఇక్కడ. అలా వెళుతుండగా ఎంత క్యూట్గా ఒక చిన్న బాబు కనిపించాడు మేకపిల్లతో ఆడుకుంటూను దుర్గా అమ్మవారి గుడి దగ్గరే. మీరు కూడా చూడండి. భయపడుతూనే మళ్ళీ ఆడుకుంటున్నాడు మేకతో. ఇక్కడ దగ్గరలోనే రామాలయం టెంపుల్ ఉంటుందండి, రండి మనం కూడా దర్శనం చేసుకుందాం.
ఈ దేవాలయంలో శ్రీరాములు వారు, శ్రీ షిరిడి బాబా, సరస్వతీదేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారండి. ఇదిగో దర్శనం చేసుకోండి. ఇక్కడ కూడా లోపల అలౌడ్ కాదండి, సో నేను అవుట్ సైడ్ నుంచి వీడియో తీసాను. చూడండి ఎంత స్పేషియస్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి టెంపుల్. రామాలయంలో ఎన్నో ఉత్సవాలు, శ్రీరామనవమి, ఇంకా చాలా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారండి. ఇప్పుడు మనం వెంకోజీపాలెం, విశాఖపట్నం లేన్స్ నుంచి వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నంది కూడా కనిపించిందండి, దర్శనం ఇచ్చింది మనకి. సో ఇంకా మనం ముందుకు వెళుతూ చూడండి ఈ హౌసెస్ అవి ఇక్కడ. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో మెన్షన్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.